అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆక్వా రైతులు పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పెరిగిన ఫీడ్ ధరలు, తగ్గించిన రొయ్యల ధరలపై చర్చలు జరిపారు. డీలర్లు సిండికేట్ అయ్యి రైతులను నట్టేట ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో క్రాప్ హాలిడే దిశగా ఆందోళనకు దిగాలని రైతులు నిర్ణయించారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ఆక్వా సమన్వయ కమిటీ ద్వారా చిన్న విన్నపం. ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా వెంటిలేటర్ మీద ఉందన్నది అతిశయోక్తి కాదు. ఈ ఆక్వా పరిశ్రమ మీద జరిగే ఇబ్బందులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడికి ఆయనకి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి విషయం తెలుస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. కానీ ఇది బతకాలి అంటే, ఆక్వా పరిశ్రమ బతకాలి అని అంటే ప్రస్తుతానికి ఫీడు ఎక్స్పోర్టర్స్ సిండికేట్గా ఏర్పడి మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దానివల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది. ఒరిజినల్గా రైతు ఒక పంట వేసాడంటే పంట టైం మాకు 130 నుంచి 150 రోజులు పంట టైము. అయితే ఈ పంట టైంలో పంట కాలం పూర్తి కాకుండానే ఏదో విపత్తులు ఏదో దాన్ని సృష్టించి పార్సిల్ హార్వెస్ట్ చేసేలాగా, అంటే పంటకాలం పూర్తి అవ్వకుండానే రైతుల్ని భయభ్రాంతులు గురి చేసి పంటకాలం పూర్తి అవ్వకుండానే పట్టుబడులు తీసుకొచ్చేలా చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది. దాని మీద చర్య తీసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఒక 10 నుంచి 15 రోజులు రేటు నిలుపుదల చేయాలని, ఇటువంటి విపత్తులు కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఫీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ, ఫిషరీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మీరెవరో ఆధారపడద్దు, దానికి దీనికి సంబంధం లేదని ఈ నేషనల్ అకాడమీ టైంలో ప్రభుత్వం ఈ రైతులకు ఒక భరోసా ఇస్తే ఈ పార్సిల్ హార్వెస్టులు జరగడం కూడా ఆగుతాయి. తర్వాత ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని మన పవర్ నోట్లలో మాట్లాడుతూ 4,50,000 ఎకరాలని 10 లక్షల ఎకరాలుగా తీసుకెళ్తానన్నారు. అది చాలా అభినందనీయం. కానీ ఇప్పటికీ జరిగే 4 లక్షల్లోనే 2,50,000లోనే మా ఆక్వాకల్చర్ జరుగుతుంటే కూడా మాకు వచ్చి అవుట్పుట్ మేము పండించే పంటకి నాణ్యమైన రేట్ లేక మేము చాలా ఇబ్బందులు అయ్యి 100కి 90% ఖచ్చితంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ, ఏదైనా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తానంటే మనం విదేశీ మారక ద్రవ్యాన్ని కొంత కోల్పోయి కొంత మనం చేయవలసి వస్తుంది. అలా కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండానే విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వలు పెంచుతున్న ఈ వ్యవస్థలో కేవలం ఒక్క రైతు నష్టపోతాం తప్ప మిగతా అన్ని రంగాలు ఉన్నాయి. మా వెంకటానంద గారు చెప్పినప్పుడు హ్యాచరీ అయితే, ఫీడ్ మిల్ అయితే, మిగతా అన్ని రంగాలు కూడా బాగుండి ఒక ఎక్కువ రైతు ఒక సంక్షోభంలో పడ్డాడు. ఈ రోజున మేతలు రేట్లు పెంచారు, అలాగే రొయ్య రేట్లు తగ్గించారు. ఈ మేత రేట్లు పెంచిన తర్వాత మా వెస్ట్ గోదావరి నుంచి నాయకులందరూ కూడా సమావేశమై దీన్ని తగ్గించడంలోనే నియంత్రించడంలో సఫలీకృతమయ్యారు. అలాగే గవర్నమెంట్ వారు కూడా ప్రోత్సాహంతో ఆగింది. ఈ రొయ్య రేటు విషయం అయితే సడన్ గా 50 రూపాయల నుంచి 60 రూపాయలు తగ్గించారంటే టన్నుకి 60,000 రూపాయలు తగ్గించారు. ఈ రోజున అవేర్నెస్ గా అన్ని రంగాల్లో కూడా 10 రూపాయలు తగ్గితే ఎందుకు తగ్గుతుందని ఉన్నది. ఇవాళ డీజిల్ రేట్లు తగ్గితే, పెట్రోల్ రేట్లు తగ్గితే దానికి రీజన్ ఉంటుంది. కానీ ఇటువంటివి ఇన్ని వేల కోట్లు విదేశీ మారక ఆర్జించిన వ్యవస్థకి సుమారు టన్నుకి 60,000 నుంచి 70,000 వరకు తగ్గించి వారం రోజులు దోచుకున్నారంటే ఇది ఒక దోపిడీ కింద. అలాగే మేము ఈ నాయకులకేంటి, కలెక్టర్లకేంటి అన్నీ కూడా ఈ దోపిడీ వ్యవస్థ మీద విచారణ చేయడం జరిగింది. కానీ ఏంటంటే రైతు ఎలా తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ మేము నాయకులు కాదు, రైతులందరూ ఏదైతే గతంలో ఫీడ్ రేట్లు పెంచి ఇప్పుడు ఏదో సందిగ్ధంగా ఉందో మళ్ళీ ఫీడ్ రేట్లు పెంచడానికి ఏదైతే కంపెనీ ట్రై చేస్తున్నాయో అవి ఒక్క కేజీకి ₹1 కూడా పెంచకుండా అమలు చేసే విధంగా, ఉన్న రేట్లు అమలు చేసే విధంగా ఒకటి తీర్మానించడం జరిగింది. 2 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏదైతే మరి గతంలో ₹50 తగ్గించి మళ్ళీ 100 కౌంట్ ₹230 బేస్ మీద కొంటామని అన్నారో అది ఏమాత్రం మాకు సమంజసం కాదు. మినిమం 100 కౌంట్ ₹270 ఈ రోజు పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి వెంటనే 100 కౌంట్ ₹270 దాకా పెంచి, అలాగే గతంలో ఏదైతే మాకు వేరియేషన్స్ మరి ఏదైతే అమలుపరిచారో ఆ వేరియేషన్స్ ఇప్పుడు తగ్గించి చేస్తున్నారో ఆ వేరియేషన్స్ కూడా పెంచి, అలాగే పీస్కి కూడా వేరియేషన్ ఇచ్చే విధంగా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్ణయం తీసుకోవాలని అదొక తీర్మానం జరిగింది. అలాగే ఏదైతే నాణ్యమైన సీడు ఎలా కరువైందో మరి మంచి సీడు ఉత్పత్తి అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి అదొక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత కొన్ని రోజులుగా
అన్ని జిల్లాల నుంచి అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఉన్న పరిస్థితుల మీద ఏదైతే మనం విన్నవించుకుంటున్నామో ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఏదైతే రూపాయిన్నర కరెంటు సబ్సిడీ ఇస్తానందో అది ఆక్వా జోను నాన్ ఆక్వా జోను అనేది లేకుండా ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకి కూడా సబ్సిడీ వచ్చే విధంగా రూపాయిన్నర మరి వెంటనే జీవో విడుదల చేయాలని, అలా కాని పక్షంలో అలాగే ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఈ తీర్మానాలను కూడా ఏదైనా అమలుపరచకపోతే మేమందరం కూడా క్రాప్ హాలిడే దిశగా ప్రయాణించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం పెద్దల సమక్షంలో ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, అలాగే మా యుద్ధం ఎవరితోనూ కాదు, మా యుద్ధం మా మీదే చేసుకుంటున్నాం. ఏదైతే గతంలో ఫీడ్ రేట్లు